అందరికీ నమస్కారం. నేను మీ శ్రీకాంత్. ఈ వీడియోలో నేను పేరెంట్స్ అండ్ టీచర్స్ మీటింగ్ పీటీఎం మీటింగ్ గురించి మాట్లాడబోతున్నాను. ఇప్పుడు పేటీఎం మీటింగ్ కండక్ట్ చేసినప్పుడు ఇప్పుడు టీచర్స్ ఫీడ్‌బ్యాక్ ఇస్తూ ఉంటారనమాట. అంటే యువర్ డాటర్ ఈస్ వెరీ వెరీ యాక్టివ్ అండి. వెరీ బ్రైట్. వెరీ వెరీ ఎక్స్‌ప్రెసివ్ అని చెప్తూ ఉంటారు. సో, నేనే అబ్జర్వ్ చేస్తున్నానంటే కొన్ని కొన్ని చాలా సందర్భాల్లో ఏంటంటే ఈ స్కూల్స్‌లో టాక్సిక్ పాజిటివిటీ అనేది డెవలప్ అవుతుందండి. సో, నేను చాలా స్కూల్స్‌లో కూడా అబ్జర్వ్ చేశాను. యాక్చువల్లీ చాలామంది టీచర్స్‌తో నేను మాట్లాడుతూ ఉంటాను కాబట్టి స్టూడెంట్స్‌తో గానీ, టీచర్స్‌తో గానీ, డిఫరెంట్ గ్రూప్స్‌తో గానీ. సో, టాక్సిక్ పాజిటివిటీ అనేది మన స్కూల్స్‌లో ఎక్కువ అవుతుంది ఈ మధ్యన. కార్పొరేట్ స్కూల్స్‌లో ఎస్పెషల్లీ. సో, ఏంటంటే ఈ పీటీఎం మీటింగ్ మేనేజ్‌మెంట్ నుండి ఒక ప్రెషర్ ఉంటదనమాట. మా పీటీఎం మీటింగ్‌కి మంచి ఫీడ్‌బ్యాక్ రావాలని. సో, ఈ మధ్యన ఫీడ్‌బ్యాక్ ఫార్మ్‌లు అవన్నీ ఇస్తున్నారు గదా! సో, ఈ ఫీడ్‌బ్యాక్‌లో మంచిగా రావాలని గుడ్డో, ఎక్సలెంటో వాటెవర్ అవన్నీ రావాలని టీచర్స్ ఏమవుతుందంటే దే ఆర్ నాట్ ఏబుల్ టు షేర్ ద రైట్ ఫీడ్‌బ్యాక్ విత్ ద పేరెంట్స్. సో, దాని గురించి నేను మాట్లాడబోతున్నాను అనమాట. సో, దట్ ఈస్ యాక్చువల్లీ ప్రాబ్లమ్ నన్నడిగితే. సో, ఇప్పుడు మీరు ఏదో ప్యాషన్‌తోనో లేకపోతే ఇంట్రెస్ట్‌తోనో టీచింగ్ మీద వచ్చుంటారు. సో, టీచర్ యొక్క ఫస్ట్ డ్యూటీ ఏంటి? లెక్చర్ ఇవ్వడం ఒకటే కాదు కదా! కరెక్ట్ ఫీడ్‌బ్యాక్ ఇవ్వడం. అంటే స్టూడెంట్ ఒక వేరే డైరెక్షన్‌లోకెళ్తుంటే కరెక్ట్ డైరెక్షన్‌లో పెట్టడం. అది బేసిక్‌గా టీచర్ యొక్క డ్యూటీ. సో, దట్ ఈస్ ద రీజన్ యూ ఆర్ ఇంటూ టీచింగ్ ఫీల్డ్ విత్ ప్యాషన్. సో, అయితే ఆ పేరెంట్స్‌కి కరెక్ట్‌గా రైట్ ఫీడ్‌బ్యాక్ ఇవ్వడం గూడా ఒక కరెక్ట్ డైరెక్షన్‌లో పెట్టడం అందులోకే వస్తదనమాట. సో, మీరు ఒకవేళ కరెక్ట్ ఫీడ్‌బ్యాక్ ఈ ఫీడ్‌బ్యాక్ సిస్టమ్స్‌లో లేపోతే ఈ షుగర్ కోటింగ్ యాస్పెక్ట్స్‌లో పడిపోయి కరెక్ట్ ఫీడ్‌బ్యాక్ ఇవ్వకపోతే పేరెంట్స్‌కి సో, వాళ్ళేం జేస్తున్నారనేది కరెక్ట్ అనేసుకుంటారు. సో, వాళ్ళ ఇంట్లో గొడవలాడుకోవచ్చు, లేకపోతే చుట్టూ ఎన్వైర్న్‌మెంట్ డిఫరెంట్ డిఫరెంట్ మేబీ నెగెటివ్ యాస్పెక్ట్స్ ఉండొచ్చు. సో, అందుకే టీచర్స్ కరెక్ట్ ఫీడ్‌బ్యాక్ ఇస్తే ఏంటంటే, పేరెంట్స్ కూడా ఒకసారి రెట్రోస్పెక్ట్ చేసుకుంటారు, ఆలోచించుకుంటారనమాట. అసలు ఎందుకు ఇలా అవుతుంది? ఎందుకు మా కూతురు ఇలా బిహేవ్ చేస్తుంది? డల్‌గా ఉంది. మరి ఇంట్లో ఏం తక్కువ చేస్తున్నాం? ఏ ఏమైనా గొడవలు పడుతున్నామా? గొడవలు పడడం వల్ల ఇలా జరిగిందా? సో, ఇటువంటి డిస్కషన్స్ వైఫ్ అండ్ హస్బాండ్ డిస్కస్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుందనమాట. సో, అందుకే ఆహ్, టీచర్స్ ఏం చేయాలంటే, ఇఫ్ ఇఫ్ ఈ షుగర్ కోటింగ్ మెకానిజమ్స్ ఇవన్నీ పక్కన పెట్టేసి స్ట్రెయిట్ ఫార్వర్డ్‌గా పేరెంట్స్ తోటి కరెక్ట్ ఫీడ్‌బ్యాక్ ఇవ్వాలన్నమాట. ఓకే. మీ అబ్బాయి అగ్రెసివ్‌గా ఉన్నాడు. వేరే స్టూడెంట్స్ తోటి అగ్రెసివ్‌గా మాట్లాడుతున్నాడు. సో, దీనికి ఒకవేళ మీరు సాంకేతికంగా మీరింట్లో పరిష్కరించాలి మీరింట్లో ఎలా సాల్వ్ చేయాలో జేసుకోండి. పరిష్కరించాల్సింది మా వంతు మేము ప్రయత్నిస్తాం. ఇది జరుగుతుంది అని స్ట్రెయిట్ ఫార్వర్డ్‌గా చెప్పండి. అయితే అమ్మాయి విషయంలో కూడా అంతే. అమ్మాయి డల్‌గా ఉంది. ఎవరితోనూ మాట్లాడట్లేదు. ఎవరితో కమ్యూనికేట్ చేయట్లేదు. అసలు ఏం జరుగుతుంది మీ ఇంట్లో? ఇలాగనమాట. సో, అప్పుడు పేరెంట్స్ కూడా రిఫ్లెక్ట్ చేసుకుంటారు. ఏమైనా ఇష్యూస్ వస్తే, ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తే వాళ్ళ ఇంట్లో అవి సాల్వ్ చేసుకుంటారు. ఆ ఇంపాక్ట్ స్టూడెంట్ మీద పడకుండా చూసుకుంటారు. అదనమాట. ఇలాగా ప్లీజ్ గివ్ ద రైట్ ఫీడ్‌బ్యాక్ అబౌట్ ద స్టూడెంట్ టు ద పేరెంట్స్. దట్ ఈస్ ద పాయింట్. అది. సో, అయితే ఇప్పుడు పేరెంట్స్ ఏం మాట్లాడాలి? ఓకే. పేరెంట్సు ఎలాగో మార్క్స్ గురించి మాట్లాడతారు. అది మన దేశంలో మార్క్స్ ఏ సబ్జెక్ట్‌లో ఎన్ని మార్క్స్ వచ్చాయి? మ్యాథ్స్‌లో ఎందుకు రాలేదు? హిందీలో ఎందుకు రాలేదు? ఇవన్నీ డిస్కషన్స్ ఉంటాయి. సో, నేనేమంటున్నానంటే అవన్నీ కంప్లీట్‌గా జీరో చేయండి అని మేము చెప్పలేము. కాబట్టి మార్క్స్‌కి, స్కోర్స్‌కి ఒక 50% వెయిటేజ్ ఇవ్వండి. ఒక 50% ఆఫ్ టైమ్ మాట్లాడండి. మిగతా 50% ఆఫ్ టైమ్‌లో నేను చెప్పాను కదా! ఒకవేళ ఆవిడకేమైనా హెసిటేషన్స్ ఉంటే మేబీ ఆవిడ ఎక్స్‌ప్రెసివ్ అవ్వకపోవచ్చు. అందుకనే పేరెంట్స్ ఏం చేయాలంటే, మీ యొక్క కిడ్ స్కూల్‌లో ఎలా బిహేవ్ చేస్తున్నారు అనే దాని మీద మీరు డిఫరెంట్ డిఫరెంట్ క్వెషన్స్ అడగండి. ఓకే. బిహేవియర్ జస్ట్ బేసిక్ బిహేవియర్, సాఫ్ట్ స్కిల్స్ అంటే వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళ ఫ్రెండ్స్ తోటి మీ కిడ్ ఎలాగా ఇంటరాక్ట్ అవుతున్నారు. పేరెంట్స్ ఐ మీన్ పేరెంట్స్ ఏం అడగాలంటే టీచర్స్ తోటి మా అబ్బాయి ఎలా మాట్లాడుతున్నారు? మా అబ్బాయి, అమ్మాయి ఎలా మాట్లాడుతున్నారు? ఓకే. ప్రిన్సిపల్ వస్తే ప్రిన్సిపల్‌తో ఎలా మాట్లాడుతున్నారు? లేకపోతే ఇదేంటి డల్‌గా ఉన్నారా? లేకపోతే ఎంత ఎంత యాక్టివ్‌గా ఆన్సర్స్ చెప్తున్నారు? సో, ఇటువంటి సాఫ్ట్ యాస్పెక్ట్స్ మీద ఎక్కువ డిస్కస్ చేస్తే బెటర్ అండి. అంటే ఇవన్నీ రిలేటెడ్ టు న్యూట్రిషన్, సైకాలజీ, యూ నో ఎన్వైర్న్మెంటల్ ఇంపాక్ట్. సో, ఇవన్నీ
ఈవెన్ ఇటువంటి క్వశ్చన్స్ మీకు ఆన్సర్ తెలిస్తే అప్పుడు ఒకవేళ ఏమైనా ఇష్యూస్ వస్తే మీరు సాల్వ్ చేసుకోవడానికి పాసిబిలిటీ ఉంటుందన్నమాట. అందుకని 50% మార్క్స్కి ఇవ్వండి. ఓకే, మిగతా 50% బిహేవియర్ మీద ఫోకస్ చేయండి. సో ఇంటరాక్షన్ ఎలాగుంది, లేకపోతే కమ్యూనికేషన్ ఎలా ఉంది, సో ఇటువంటి సైకలాజికల్ ఆస్పెక్ట్స్ అనమాట. సో అప్పుడు ఒక మీనింగ్ఫుల్ డిస్కషన్ ఉంటుంది. ఏదో షుగర్ కోటెడ్ డిస్కషన్, జస్ట్ వచ్చామా లేకపోతే ఏదో చెప్పారా వెళ్ళిపోయామా అన్న కాకుండా ఒక మీనింగ్ఫుల్ డిస్కషన్, ఒక రైట్ డైరెక్షన్ మీరు పేరెంట్స్ అండ్ టీచర్స్ కలిపి సెట్ చేయగలుగుతారు అనమాట. సో ఈ 2 పాయింట్లు గుర్తుపెట్టుకోండి. సో అందుకే నేను ఈ వీడియో చేశాను అనమాట మీకు. అయితే ఈ 2 అర్థమైతే నేను 3ది కూడా చెప్తాను. సో ఇది పేరెంట్స్ గురించి అనమాట. సో ఇప్పుడు ఈ పేరెంట్స్ అండ్ ఈ పీటీఎం మీటింగ్ వెళ్ళినప్పుడు చాలామంది పేరెంట్స్ అంటే వాడు ఏదో మాల్కి వెళ్ళినట్టు, లేకపోతే అదేంటి ఏదో బాల్కనీలో ఏదో టీ తాగుతున్నట్టు ఈ షార్ట్లు వేసుకుని, లేకపోతే టీ షర్ట్లు వేసుకుని ఏదో వీడు జిమ్కి వెళ్తున్నట్టు వెళ్తూ ఉంటారు అనమాట. చాలామంది పేరెంట్స్ నేను అబ్జర్వ్ చేశాను, మెన్. ఓకే, సో ఇటువంటి అంటే ఒక ఆర్ట్ డ్రెస్సింగ్లో వెళ్తూ ఉంటారు అనమాట స్కూల్స్కి. సో అది చాలా ఇట్స్ నాట్ గుడ్ సైన్ అండి. సో నన్ను అడిగితే, అంటే ఇది మెన్ గురించి చెప్పాను, ఈవెన్ దిస్ ఈజ్ అప్లికబుల్ టు ఉమెన్ ఆల్సో. ఓకే, ఉమెన్ కూడా చాలామంది ఇన్అప్రోప్రియేట్ డ్రెస్లో వస్తున్నారండి. సో ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ప్రతిదీ మనం ప్రతిదీ మనం ఐ వాంట్ టు బి, దే వాంట్ టు షో సంథింగ్, ఐఎమ్ వెరీ కూల్ ఆర్ సంథింగ్ లైక్ దట్. ఓకే, ఏదో షార్ట్ వేసేసుకుని ఏదో ఫోన్ పట్టుకుని ఇలా వచ్చేస్తుంటారు, హే హౌ ఇస్ మై డాటర్ అంటూ ఉంటాడు. వీడేమో డెలివరీ మేనేజర్, జనరల్ మేనేజర్ అన్నమాట. వీళ్ళేమో చిన్న చిన్న ఉద్యోగాలు చేసేవాళ్ళు కాదు. సో దే వాంట్ టు షో దట్ దే ఆర్ వెరీ కూల్. ఓకే, ఏదో షార్ట్ వేసుకుని టీషర్ట్ వేసేసుకుని చెప్పులు వేసుకుని వచ్చేస్తాడు వీడు నిద్రలేచి పీటీఎం మీటింగ్ ముందు కూర్చుంటాడు. సో ఇన్అప్రోప్రియేట్ డ్రెస్సింగ్ అండి అంతా. దిస్ ఈజ్ ఆల్ నాన్ సెన్స్ అండి. ఓకే, పేరెంట్స్ వాళ్ళ కిడ్ యొక్క స్కూల్కి వెళ్తున్నప్పుడు చాలా ప్రొఫెషనల్గా డ్రెస్ చేసుకుని వెళ్ళాలండి. అంటే పీటీఎం మీటింగ్ ఒకటే కాదు, ఎనీ అకేషన్, ఎనీ ఈవెంట్ ఇంక్లూడింగ్ పీటీఎం మీటింగ్, పేరెంట్స్ బోత్ మెన్ అండ్ ఉమెన్ షుడ్ డ్రెస్ అప్రోప్రియేట్లీ, నీట్లీ, ప్రొఫెషనల్లీ. అప్పుడు మీరు అంటే ఇలా స్కూల్కి, అంటే స్కూల్ ఏమైనా మాలా, లేకపోతే మూవీ థియేటర్ అదేమన్నా కాదు కదా. సో ఎందుకంటే ఎవ్రీథింగ్ బికమ్ కూల్ అనమాట. సో అంటే అప్రోప్రియేట్ డ్రెస్సింగ్ చాలా ఇంపార్టెంట్. అది నేను చెప్పాలనుకుంటున్నాను, ఎస్పెషల్లీ పీటీఎం మీటింగ్ అని, ఎస్పెషల్లీ మన స్కూల్స్కి వెళ్ళినప్పుడు. ఓకే, అంత ఓవర్ క్యాజువల్గా లేకపోతే అంత ఓవర్ యాక్షన్ చేసుకుంటే వెళ్ళాల్సిన అవసరం లేదు. ఓకే, అవన్నీ ఏంటంటే మీరు మీ ఇష్టం, పిక్నిక్కి వెళ్ళండి లేకపోతే మాల్కి వెళ్ళండి అలాగా. సో ఈ 3 ఆస్పెక్ట్స్ గుర్తుపెట్టుకోండి. ఐ హోప్ దిస్ ఈజ్ హెల్ప్ఫుల్. నాకు తెలిసి చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇటువంటి విషయాలు మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్ అవుతుంది అని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.